వెల్కమ్ బ్యాక్ వర్ణిక వంటకాలు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ కాకరకాయ కర్రీ. సో దీన్ని రెగ్యులర్గా అందరు చేసుకుంటారు ఇంట్లో, కానీ కాకరకాయ చేదు రాకుండా ఎలా కుక్ చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను. సో ముందుగా కాకరకాయలని చిన్న చిన్నగా తరిగి పెట్టుకోవాలి. అండ్ పచ్చిమిర్చి, ఉల్లిపాయ, 2 ఉల్లిపాయలు మీడియం సైజ్ తరిగాను. అండ్ 4 పచ్చిమిర్చి, నేను 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నాను. అండ్ టమాటో ముక్కలు, 1 టమాటో. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. తరిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. ముందుగా ఆనియన్స్ వేసుకోవద్దు కాకరకాయ కూరలో. కాకరకాయ కర్రీ చేసుకునేటప్పుడు ముందుగా ఆనియన్స్ వేయొద్దు. కాకరకాయ ముక్కల్ని కాస్త ఆయిల్లో వేయించాలి. కాకరకాయలో ఉండే చేదు అనేది పోయిద్ది మొత్తం. ఇది కొంచెం కలిపేసుకొని ఇలా కాకరకాయలని కొంచెం మగ్గించాలి. ఒక 2 మినిట్స్ కాకరకాయ ముక్కల్ని మగ్గించాలి. చాలామంది అవాయిడ్ చేస్తారండి కాకరకాయ కూరని, ఎందుకంటే చేదుగా ఉండిద్దని. కేవలం పెద్దవాళ్ళు మాత్రమే ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే తినడానికి ఇష్టపడతారు. మీరు ఇలా కనుక చేసుకున్నట్టయితే కాకరకాయ కూర, కాకరకాయ చేదు ఉండదు. అండ్ కర్రీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ కాకరకాయ ముక్కలన్నీ ఆయిల్లో మగ్గించాలి. అప్పుడు ఆ కాకరకాయలో ఉండే చేదు మొత్తం పోతుంది. 2 మినిట్స్ అయ్యాక ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారు కదా, కాకరకాయలు మొత్తం మగ్గాయి. ఇందులో తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గటానికి కాస్త సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి అంతా కలిపేసుకొని ఆనియన్స్ మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి. ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారు కదా, ఆనియన్స్ కూడా మొత్తం మగ్గాయి. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వేసుకోవాలి. అర చెంచా పసుపు వేసుకోవాలి. కారం 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. నేను 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నాను కాబట్టి చెంచాన్నర కారం వేసాను. కారం ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా యాడ్ చేసుకోండి. అండ్ మీరు 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నట్టయితే 3 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ఇంతకుముందు ఆనియన్స్ మగ్గేటప్పుడు కాస్త ఉప్పు వేసాం కదా, ఇంకాస్త రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఇదంతా బాగా కలపాలి. ఇదంతా కలిపాక ఇందులో తరిగిన టమాటా ముక్కలు వేసుకోవాలి. ఏమీ కలపొద్దు. ఇలా కర్రీ సైడ్ కనుక్కొని టమాటా ముక్కలు ఇలా మధ్యలో వేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టాలి. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. టమాటాలు చక్కగా ఉడుకుతాయి. 2 మినిట్స్ అయ్యాక ఒకసారి మూత తీసి చూద్దాం. టమాటాలు ఆల్మోస్ట్ మగ్గాయి. ఇలా అంతా కలిపేసుకొని ఒక 1 మినిట్ మూత పెట్టుకోవాలి. చూడండి, ఒకసారి మూత తీసి చూద్దాము. చూసారు కదా, కర్రీ రెడీ అయింది. చక్కగా ఆయిల్ అంతా పైనకి వచ్చి కర్రీ రెడీ అయింది. ఇందులో చివరగా ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకోవాలి. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో కాకరకాయ కర్రీని ఇలా ట్రై చేయండి. కాకరకాయ తినని వాళ్ళు కూడా కాకరకాయ తినటం స్టార్ట్ చేస్తారు. మీరు కూడా ఈ కాకరకాయ కర్రీని మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మూత పెట్టుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుందాం.
నేను చేసిన రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.